హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేదైతే ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ నెంబర్ 11.2. ఆల్రెడీ ఫస్ట్ ఎక్సైజ్ మనం ప్రీవియస్ క్లాస్లో చేసాం. ఎవరైనా చూడకపోతే కనుక ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ నుంచి మీకు ఏ సమ్ కావాలో సమ్ చూడొచ్చు. విత్ ఇన్ 1 అవర్లో మీరు 1 చాప్టర్ అనేది కన్ఫామ్గా అయితే కంప్లీట్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అయితే చేసాం. ఇప్పుడు మనం ఎక్సైజ్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, ఎవల్యూట్ ద ఫాలోయింగ్. మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. sin 45 ప్లస్ cos 45 ఎంత? ఇప్పుడు మనకి ఇవి గుర్తుండాలి. సైన్ జీరో ఎంతో గుర్తుండాలి. అలాగే sin 30, sin 45, sin 60, sin 90, ఈ 5 వాల్యూస్ మనకు గుర్తుండాలి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒకసారి చూడండి. 0 రేట్ అర్థమవుతుందా? 0, 30, 45, 60, 90 ఫింగర్స్ అయితే గుర్తున్నాయి కదా వరుసగా. అలానే ఇప్పుడు వాల్యూస్ ఏంటి? 0, 1/2, 1/√2, √3/2, 0. వీటిని ఉల్టా చేస్తే మనకి మిగిలిన వాల్యూస్ అనేవి వస్తాయి. కాస్ వాల్యూస్ వస్తాయి. టాన్కి కాస్ బై సైన్ బై కాస్ మనం మిగిలిన వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పిల్లలు, ఆన్సర్ అయితే చేద్దాం. sin 45 ఎంత? 1/√2. cos 45 ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1/√2. సేమ్ అంతే కదా, ఉల్టా చేసిన మిడిల్ ఫింగర్ మిడిల్లోనే ఉంటుంది. సో మిడిల్ ఫింగర్ వాల్యూ ఎంత? 1/√2. రైట్, ఇది 0. అర్థమవుతుంది కదా పిల్లలు? 0, 1/2, √3/2, 0, 1/2, 1/√2, √3/2, 1. ఈ వాల్యూస్ని అయితే ఇలానే గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. మనం దీన్ని ఉల్టా చేస్తే కాస్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ చెప్పండి, నాతో పాటు మీరు కూడా గుర్తుంటాయి. లిటిల్ ఫింగర్ వాల్యూ ఎంత? 0, 1/2, 1/√2, √3/2 అండ్ ఫైనల్లీ 1. ఈ వాల్యూస్ అయితే గుర్తుంటాయి కదా. ఇప్పుడు మనం సమ్స్ అయితే ఈజియర్ వేలో చేద్దాం. చూడండి పిల్లలు, sin 45 = 1/√2 ప్లస్ cos 45 = 1/√2. ఇదంతా ఎల్సిఎం ఏమవుతుంది? మనకి √2 అవుతుంది. 1 + 1 2/√2. కానీ మనకి డినామినేటర్లో రూట్ వాల్యూస్ అనేవి ఉండకూడదు. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాము? డివైడ్ అండ్ మల్టిప్లై విత్ √2. √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే √2 × √2, √2 హోల్ స్క్వేర్, 2 × √2. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2√2/2 = 2 క్యాన్సిల్ అయితే √2. దీని వాల్యూ ఎంత పిల్లలు చెప్పండి? √2. అలా నెక్స్ట్ వన్ చేద్దాం. చూడండి, cos 45 degrees by secant 30 ప్లస్ cosecant 60. cos 45 ఎంత? ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చేసాం మనం, 1/√2. రైట్, ఇక్కడ ఏంటిది? సీకెండ్ అంటే దేనికి రెసిప్రోకల్? ఇది కాస్కి రెసిప్రోకల్. రైట్, ఇప్పుడు మనకి cos 30 ఎంతో కావాలి. 0, 1/2, 1/√2, √3/2. cos 30 ఎంత? √3/2. రివర్స్లో కదా ఇది √3/2 అంటే సీకెండ్ ఏమవుతుంది? √3/2. దాన్ని రివర్స్ చేయండి, 2/√3. రైట్, అర్థమైందా? √3/2. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/√3. సెకండ్ 30 ఎంత? 2/√3. అండ్ అలాగే కొసెకండ్ 60. ఇది దేనికి రెసిప్రోకల్? సైన్కి. సో దీని వాల్యూ ఎంత? 2/√3. 1/√2. దీని కింద ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. √3, 2 + 2 4, 4/√3. దీన్ని చేస్తే ఏమవుతుంది? 1/√2 × √3/4. √3/4√2. దీని వాల్యూ ఎంత? √3/4√2. చూడండి, రైట్, అర్థమైందా? 1/√2 × √3/4 = √3/4√2. దీనికి కావాలంటే మనం ఈ √2ని కూడా డివైడ్ అండ్ మల్టిప్లై √2 చేసుకుని క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడతో వదిలేయచ్చు, మనకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. sin 30 ప్లస్ tan 45 మైనస్ cosecant 60 బై cot 45 ప్లస్ cos 60 మైనస్ secant 30. ఈ వాల్యూస్ని అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి పిల్లలు ఒకసారి జాగ్రత్తగా. sin 30 ఎంత? ఏ ఫింగర్ మనకి? రింగ్ ఫింగర్. ఎంత? 1/2. tan 45 1. cosecant 60. cosecant దేనికి రెసిప్రోకల్? సైన్కి. ఓకే, sin 60 ఎంత? √3/2. సో cosecant 60 ఎంత? 2/√3. రైట్, అర్థమవుతుంది కదా. చూడండి, 1 + 1/2 మైనస్ 2/√3. ఇవి చూడండి ఒకసారి, -2/√3 -2/√3 +1 +1 1/2 1/2. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత పిల్లలు? 1. ఓకే, ఫోర్త్ వన్ అయితే చూడండి పిల్లలు, 2 tan square 45 degrees ప్లస్ cos square 30 మైనస్ sin square 60. ఇక్కడ tan square 2 × tan 45 వాల్యూ ఎంత? 1. సో 1 square. cos square 30. cos 30 వాల్యూ ఎంత? √3/2. సో హోల్ స్క్వేర్. మైనస్ sin 60 ఎంత? √3/2 హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? 1 square 1, 2 × 1 2, √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 3/2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3/4 ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, secant square 60 మైనస్ tan square 60 బై sin square 30 ప్లస్ cos square 30. secant 60 ఎంత? 2. అలానే tan square 60 ఎంత? √3 హోల్ స్క్వేర్. sin 30 1/2, cos 30 √3/2.
స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవుతాయి, జాగ్రత్తగా చూడండి పిల్లలు. 2 స్క్వేర్ 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 1/2 స్క్వేర్ అంటే 1/4 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 3/4. దీన్ని ఎల్సిఎం తీద్దాం చూడండి. రైట్, చూడండి పిల్లలు, 1/4/4, 4/4 అంటే 1 అవుతుంది, 1/1 = 1. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్, దీనిలో ఆప్షన్స్ ఇచ్చేసాడు చూడండి పిల్లలు ఒకసారి. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్. 2 tan 30/1 + tan square 45. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఇంటూ 2. 2 ఇంటూ 1/√3/1 + tan square 45. tan 45 ఎంత పిల్లలు? 1. రైట్, అర్థమవుతుంది కదా. చూడండి, ఈక్వల్ టు 2/√3/1 + 1 2. 2/√3 ఇంటూ ఈ 2కి ఏమీ లేకపోతే డినామినేటర్లో ఏమున్నట్టు 1. సో దీన్ని రివర్స్ చేయండి, 1/2 = 1/√3. అంటే ఇక్కడ మనకి 1/√3 దేని వాల్యూ? 1/√3 అనేది దేని వాల్యూ? sin 60 ఎంత పిల్లలు చెప్పండి? sin 60 √3/2 cos 60 1/2 tan 30. tan 30 అంటే sin 30 ఎంత? sin 30 ఎంత పిల్లలు? 1/2 అలానే cos 30 ఎంత? √3/2. 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3. అంటే దీని వాల్యూ ఇది tan 30 వాల్యూ. సో tan 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో sin 30 ఎంత మనకి? 1/2. రైట్, అర్థమైందా? tan 30 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. 1 - tan square 45 degrees by 1 + tan square 45 degrees. 1 - 1 square, 1 + 1 square, 0/1 ఎంత? 0. 0 దేనికి వాల్యూ? tan 90 ఎంత? sin 45 = 1/√2. 1 0 వాల్యూస్ అలానే ఇచ్చాడు. tan 90 దీని వాల్యూ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? 0. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. 2 tan 30 by 1 - tan square 30. 2 ఇంటూ tan 30 ఎంత? √3/2. ఇక్కడ √3 హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1/3 ఉంటుంది, ఇక్కడ 2/√3. దీనికి ఎల్సిఎం తీస్తే 3 - 1/3 ఎంత? ఇది చూడండి, 2/√3 ఇంటూ 3/2. ఇది ఉల్టా అవుతుంది కదా, 2/3 ఉంది ఇక్కడ. క్లారిటీ వచ్చిందా చూడండి. ఓకే, 2/3 ఉంది, ఇది ఇక్కడ ఉల్టా అవుతుంది 3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 3/√3. ఇక్కడ డినామినేటర్లో √3s ఉంచకూడదు కదా. సో దీన్ని డివైడ్ చేయడం కోసం మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √3. 3√3/3, 3 క్యాన్సిల్ అయితే √3 దీని వాల్యూ. రైట్, అర్థమైందా పిల్లలు? ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ పిల్లలు మీ ఎగ్జామ్స్ కోసం.